హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తూ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎంత బిజీగా వర్క్ చేస్తూ ఉన్నా కూడా అనీషా అన్న మాటలు వియాన్ మెదడుల్లో గిరగిరా తిరుగుతూ ఉన్నాయి. ఆమెకి ఏదో ఒక రకంగా గుణపాఠం చెప్పాలి, మళ్ళీ నా వైపు చూడకుండా చేయాలి అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ అతని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉండడంతో అటుగా ఆలోచనలు చేస్తూ ఉన్నాడు అతను. చూస్తూ ఉండగానే టైం 5:30 అయ్యి తన వర్క్ కూడా కంప్లీట్ అయింది. దాంతో తన బ్యాగ్ తీసుకుంటూ 7కి గృహప్రవేశం చేస్తావా? అలాగే చెయ్యి. నీకు గ్రాండ్గా స్వాగతం పలకడానికి నేను ఇంటి దగ్గర రెడీగా ఉంటాను అని మనసులో అనుకుని ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాడు వియాన్. అతను అలా కారు వరకు వెళ్ళేసరికి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన అనీషా అతనికన్నా ముందుగా కార్ దగ్గరికి వెళ్ళి కంగారుగా ఆ కార్ డోర్ ఓపెన్ చేసి ఆ డోర్ పట్టుకుని నవ్వుతూ అతని వైపు చూస్తూ నిలబడి ఉంది. చిరాగ్గా ఆమెను చూసి కార్ లోపలికి ఎక్కబోయాడు వియాన్. అతనికి తన చేతిని అడ్డుగా పెట్టి బయట పెత్తనాలేమీ చేయకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళిన వెంటనే చిరాగ్గా పిక్కలు కనిపించేలా షార్టు, జబ్బలు కనిపించేలా బనియన్ను వేసుకుని ఎక్స్పోజింగ్ చేస్తూ లేజీగా హాల్లో ఉన్న సోఫాలో రిలాక్స్డ్గా వెనక్కి వాలి పడుకుంటూ టీవీలో ఏ చెత్త ప్రోగ్రామ్స్ చూడకుండా కొంచెం నీట్గా స్నానం చేసి ఫ్రెష్గా ఐరన్ చేసిన నైట్ డ్రెస్ వేసుకుని కొత్తగా ఇంటికి వస్తున్న సరికొత్త పెళ్ళానికి ఎలా హారతి పట్టాలి, ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వాలి, ఎలా ప్రేమగా చూసుకోవాలి అన్న విషయాలని కొంచెం గూగుల్ చేసి నేర్చుకోండి. అసలే అలవాటు లేని పనులు కదా, ముందు కొంచెం ఇబ్బందిగానే ఉన్నా నేను మీ జీవితంలోకి వచ్చాక అలవాటు చేసేస్తాలే అంటూ చెప్పింది అనీషా. ఆ మాటలకి పళ్ళు కొరుకుతూ, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నీ మంచి కోరి నాకు కష్టంగా ఉన్నా, నాకు చేతకాని పనే అయినా సరే 4 మంచి మాటలు చెప్తున్నాను విను. నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా సరే నా ఇంట్లో అడుగు పెట్టే ధైర్యం చేయకు. చేశావో ప్రాణాలతో మాత్రం బయటికి రాలేవు అంటూ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు వియాన్. ఆ మాటకి పెద్దగా నవ్వుతూ, జోక్స్ వెయ్యకండి సార్, నేను ఇంకా ప్రాణాలతో ఎక్కడున్నాను? ఎప్పుడైతే నేను చెయ్యని తప్పుకి శిక్షగా ఈ ఊరి మీరు నా మెడలో వేశారో ఆ క్షణమే నేను చచ్చిపోయాను. లేదు లేదు, మీరు మీరు నన్ను, నా ఆత్మాభిమానాన్ని, నా కుటుంబ పరువు మర్యాదని చంపేశారు. అంత చేసిన మిమ్మల్ని ఈజీగా వదిలేస్తాను అని మీరు కూడా అస్సలు అనుకోవద్దు. మా ఆడపిల్లలు మీరు ఎన్ని మాటలన్నా తట్టుకుంటారు, భరిస్తారు, సహిస్తారు. కానీ ఇలా లేనిపోని నిందలు మాపై వేసి మా ఆత్మాభిమానాన్ని కించపరిచే పనులు చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. అలాంటి పని చేసి నన్ను ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో నిలబెట్టిన మీకు సరైన శిక్ష పడకుండా నేనెలా వదిలేస్తాను? పొరపాటును కూడా వదలను. చూసుకుందాం. నేను మీ ఇంట్లో అడుగు పెట్టాక నేను నా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటాను, లేక మీరు మీ ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంటారో అది చూద్దాం పొగరుగా చెప్పింది అనీషా. ఆ మాటలు అస్సలు తీసుకోలేక, నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే వార్నింగ్ ఇస్తావు అంటూ కోపంగా ఆమె మీదకి వెళుతున్న అతనికి తన చెయ్యి అడ్డుగా పెట్టి, కూల్ సార్, కూల్. ఎనర్జీ అంతా ఇక్కడే వేస్ట్ చేసేస్తే నేను ఇంటికి వచ్చాక హారతిచ్చే శక్తి కూడా మీకు ఉండదేమో. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండండి. కోపం తగ్గించుకోండి, హెల్త్కి మంచిది. మనకి ఏమైనా విషయాలు ఉంటే ఇంట్లో మన బెడ్రూమ్లో తేల్చుకుందాం. అంతే తప్ప ఇలా 10 మందిలో ఎందుకు సార్? నీకు నాకు మాత్రమే తెలిసిన విషయాన్ని ఇలా పబ్లిక్ చేసుకోవడం అవసరమంటారా? వంకరగా నవ్వుతూ అంది అనీషా. ఆ మాటలకు ఏదో అనుమానం రావడంతో చుట్టూ గమనించిన అతనికి తన ఆఫీస్లో 2-3 వారి వైపే వింతగా చూస్తూ ఉండడం కనిపించింది. దాంతో లేని నవ్వుని పెదవులపై అతికించుకుని,
సరే, వస్తాను అంటున్నావు కదా, సరే రా, వచ్చాక చూసుకుందాం అని అంటూ ఆమెను కొంచెం పక్కకు జరిపి కారు ఎక్కి డోర్స్ ఫోర్స్గా వేసి స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. అతను వెళుతున్న అతని వైపు నవ్వుతూ చూస్తూ, మిస్టర్ వియాన్, ఇక నీ జీవితంతో నా ఆట మొదలయ్యింది. ఈ ఆటలో నిన్ను జోకర్ని చేసి ఎలా ఆడుకుంటానో చూడు అని మనసులో అనుకుంటూ అక్కడే పార్క్ చేసి ఉన్న తన స్కూటీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనీషా తన వర్క్ కంప్లీట్ అయిపోవడంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి విహాన్ టైం వైపు చూసి, ఓహ్, అప్పుడే 6 అయిపోయిందా, వర్క్లో పడితే అసలు టైమే తెలియడం లేదు. ఇంటికి త్వరగా వెళ్ళి ఆ ప్రవర్తిక సంగతి ఏంటో చూడాలి. ఈరోజు అది చేసిన పని వలన కంపెనీ చాలా పెద్ద ప్రమాదంలో పడబోయింది అని అనుకుంటూ ఏదో గుర్తు రావడంతో, అవును, ఈ తింగర పిల్ల ఏం చేస్తుంది, మార్నింగ్ కనిపించడమే మళ్ళీ కనిపించనే లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి డిజైనింగ్ సెక్షన్ వైపు వెళుతూ ఉన్నాడు విహాన్. అప్పుడే తమ వర్క్ కూడా కంప్లీట్ అయిపోవడంతో ఇళ్లకు వెళ్ళడానికి అందరూ సిద్ధమవుతూ అంత త్వరగా తన క్యాబిన్ వదిలి బయటికి వచ్చిన విహాన్ని చూసి షాక్ అయ్యారు ఆఫీస్ స్టాఫ్. దాంతో పైకి లెగిసే వాళ్ళు కాస్త ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని అతని వైపు భయంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరిని ఏమాత్రం పట్టించుకోకుండా డిజైనింగ్ సెక్షన్ క్యాబిన్ వైపు వచ్చిన విహాన్ గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూస్తూ ఉన్నాడు. తన సీట్లో కూర్చుని చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ కనిపించింది శశిక. ఆమెని అలా చూసిన అతని పెదవులపై చిన్న చిరునవ్వు విరిసింది. నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఎప్పుడూ అల్లరి చేసే కోతిలా ఉండే నువ్వు ఈరోజు చాలా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీలో అల్లరితనమే కాదు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే తెగింపు కూడా ఉంది అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని అనుకుంటూ ఆమె వైపే చూస్తూ ఉన్నాడు అతను. తనని ఏవో చూపులు తడిమినట్లు అనిపిస్తూ ఉండడంతో ఒక్కసారి తల ఎత్తి అటువైపు చూసిన శశికకి అక్కడ తన వైపే చూస్తూ కనిపించాడు విహాన్. అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ, ఏంటి సార్ గారు, ఎప్పుడు కంట్లో కారం పోసుకుంటున్నట్లు నా వైపు కోపంగా చూసే అతను ఈరోజు చాలా ప్రశాంతంగా చూస్తున్నాడు, ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటూనే ఏంటి అన్నట్లు తన కనుబొమ్మలు పైకి ఎగరవేసి సైగతో అడిగింది శశిక. ఆ సైగ చూసి అదిరిపడిన విహాన్ తన ఫేస్లో ఉన్న ఫీలింగ్స్ని కొంచెం సీరియస్గా పెట్టి తన వాచ్ వైపు చూపిస్తూ, టైం అయిపోయింది, త్వరగా రా అంటూ ఆమెకి చేతితోనే సైగ చేసి చూపించాడు. దాంతో పక్కనే ఉన్న క్లాక్ వైపు చూసి, ఓ, 6 అయిపోయిందా అని అనుకుంటూ 5 మినిట్స్ అంటూ అతనికి సైగ చేసింది శశిక. సరే అన్నట్లు తల ఊపి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు విహాన్. అది అంతా చాలా తీక్షణంగా పరిశీలించిన ఆఫీస్ స్టాఫ్ అంతా మనసులోనే వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఊహాగానాలు గీసేసుకుంటూ రకరకాల పేర్లు పెట్టేసుకుంటూ ఉన్నారు. రిషిక మాత్రం వారిద్దరి సైగలు చూసి కోపంతో రగిలిపోతూ ఉంది. చూస్తూ ఉంటే వీరి వ్యవహారం చాలా దూరం వెళ్ళిపోతున్నట్లుంది. ఎలా అయినా అంత దూరం వెళ్లకుండా అడ్డుకోవాలి అని మనసులోనే అనుకుంటూ కోపాన్ని భరించలేక శశికని ఏదో ఒకటి చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయింది ఆమె. విహాన్ క్యాబిన్లోకి వెళ్ళిపోవడంతో అక్కడున్న వారందరూ కూడా తమ ఇంటి దారి పట్టారు. ఆఫీస్లో ఇంకా ఎవరూ లేరు అని గమనించి 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న రిషిక ఎలా అయినా శశికని ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఒక ఐడియా వచ్చింది. దాంతో తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బాగా జిగురుగా ఉండే ఒక జెల్ తీసుకుని ఏమీ తెలియనట్లు శశిక క్యాబిన్ ముందు నుండి వెళ్తూ ఆమె వచ్చే దారిలో ఆ జెల్ పడేలా చేసి, ఇప్పుడు చూడు, నువ్వు బయటికి రావడం, దీని మీద కాలు వేసి జారడం, కింద పడి నీ నడుము విరగడం, నువ్వు వారం రోజులు బెడ్ రెస్ట్లో ఉండడం వెంటనే జరిగిపోతాయి. దానితో నువ్వు వెయ్యాలి అనుకున్న డిజైన్స్ కంప్లీట్ అవ్వవు. 2 డేస్లో కంప్లీట్ చేసి ఇస్తాను అన్న నీ మాట నిజమవ్వదు. దాని ఫలితంగా విహాన్ పరువు పోతుంది. ఏది పోయినా ఈజీగా తీసుకునే మన విహాన్ గారు పరువు పోతే మాత్రం అంత ఈజీగా తీసుకోరు. కాబట్టి
ఆ పరువు పోవడానికి కారణమైన నిన్ను జాబ్ నుండి పీక్కి పడేస్తారు. జాబ్లో జాయిన్ అయిన వారం రోజులకే నీ జాబ్ ఊస్ట్ అయిపోతుంది. పైగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అన్న కారణంగా ఆయన నిన్ను ద్వేషించి దూరం పెడతారు. దాని ఫలితంగా మీ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది. నాకు ఈ గ్యాప్ చాలు, మీ మధ్య దూరిపోయి మిమ్మల్ని టోటల్గా విడదీసి ఆయనతో నేను కలిసిపోవడానికి అని మనసులో అనుకుని వెళ్ళి తన సీట్లో కూర్చుని ఆమె పడే క్షణం కోసం, అరిచే అరుపు కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది రిషిక. విహాన్ పిలవడంతో తన వర్క్ కంప్లీట్ కాకపోయినా సరే, ఇంటికి వెళ్ళాక చేసుకుందాంలే, మళ్ళీ నా మొండి మొగుడికి తిక్క వస్తే నన్ను ఒంటరిగా ఇక్కడ వదిలేసి ఒక్కడే వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీటి టార్చర్ తట్టుకోలేక ఈ ఆఫీస్లో ఎవరైనా సూసైడ్ చేసుకుని ఉంటే వారి ఆత్మలు తప్ప ఇంకెవ్వరూ నాకు తోడుగా ఉండరు. రిస్క్ చేసి మరీ వాటితో సావాసం చేయడం ఎందుకులే అని అనుకుంటూ తన బ్యాగ్ సర్దుకుని బయటకు వస్తూ ఉంది శశిక. ఆమె చెప్పిన టైం అయినా సరే ఆమె ఇంకా బయటికి రాకపోవడంతో అసహనంగా ఫీల్ అయిన విహాన్ కూడా ఆమెను తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామనుకుని అటువైపుగా వస్తూ ఉన్నాడు. ఆమె రావడం గమనించిన రిషిక ఎగ్జైట్ అవుతూ ఆమె ఖచ్చితంగా పడి తీరుతుంది అని ఆతృతగా ఆ పడే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. సరిగ్గా విహాన్ ఆమె క్యాబిన్ దగ్గరికి వస్తూ ఉండగా తన క్యాబిన్ డోర్ తీసుకుని బయటకు వచ్చి రిషిక పడేసిన జల్ మీద అడుగు వేసిన శశిక జారి కింద పడి అమ్మా అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపు విని కంగారుగా విహాన్ ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళగా రిషిక ఆనందంతో తీన్మార్ డ్యాన్స్ చేస్తూ ఉంది. కింద పడడం వల్ల నడుముకి కొంచెం గట్టిగానే దెబ్బ తగలడంతో పైకి లెగలేక ఇబ్బంది పడుతూ ఉంది శశిక. ఆమె కంటిలో కన్నీరు తిరిగింది. కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె కింద పడడం చూసి ఏమైంది, ఎందుకు ఇలా పడిపోయావు అంటూ అడిగాడు విహాన్. చూసి కూడా అలా ఎలా అడుగుతున్నారు? జారి పడ్డాను, ఏ కనిపించటం లేదా మీకు? ఏడు మొహం పెట్టుకుని చెప్పింది శశిక. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుని అబ్బా, ఇప్పటి వరకు నీకు మాట్లాడడం, ఎదుటి వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించడమే రాదు అనుకున్నాను, కనీసం నడవడం కూడా సరిగ్గా రాదా అంటూ విసుక్కుంటూ ఒకసారి ఆమె మొహంలోకి తన మొహం పెట్టి చూసి అలా చూస్తూ ఉండిపోయాడు విహాన్. అది చూసి ఇక్కడ నడుం విరిగి పైకి లెగలేక నేను నానాయాతన పడుతుంటే వీడేంటి ఏదో మొదటిసారి నన్ను చూసి ప్రేమలో పడిపోయినట్లు నా వైపు అలా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఓయ్ ఏంటి ఆ చూపు అంటూ కొంచెం చిరుకోపంగా అడిగింది శశిక. ఏమీ లేదు, పొద్దున్న నువ్వు ఆఫీస్కు వస్తున్నావు, ఇక్కడ ఏ గందరగోళం చేసి పడేస్తావు అన్న టెన్షన్లో నేను సరిగ్గా గమనించలేదు, కానీ ఇలా మాస్క్ పెట్టుకుని ఉన్న నిన్ను నేను ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడ అన్నది గుర్తు రావడం లేదు, కానీ చాలా దగ్గరికి అయితే మాత్రం చూశాను అన్నాడు విహాన్. ఆ మాటతో అదిరిపడిన శశిక వామ్మో, కొంప తీసి గుర్తు పట్టేశాడా ఏంటి అని మనసులో భయంగానే అనుకుంటూ ఎక్కడ ఎక్కడ చూసావు? నేను ఫస్ట్ టైం మీ ఇంటి గోడ మాత్రమే దూకాను, ఇంకా ఏ గోడలు నేను దూకలేదు, నిజం, నువ్వు చూడడానికి. అయినా నడుం నొప్పితో ఇక్కడ నేను చస్తూ ఉంటే అది పట్టించుకోకుండా మొహంలో మొహం పెట్టి ఏదో చేతబడి చేస్తున్నట్లు నన్నే చూస్తూ నిన్ను ఎక్కడో చూశాను అని అడగడం అంత అవసరమా నీకు అంటూ విసుక్కుంది ఆమె. ఆమె అలా అనడంతో ఆలోచన నుండి బయటకు వచ్చి అదే నిజమే, ఇక్కడ గోడలు దూకడం ప్రాక్టీస్ చేసే పనిలో బిజీగా ఉన్న ఈ పాప యుఎస్ ఎప్పుడు రావాలి, నాకు ఇలా మాస్క్ పెట్టుకుని ఎప్పుడు దర్శనం ఇవ్వాలి? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. తను తిను అయ్యే అవకాశమే లేదు. పైగా తను స్పెట్స్ పెట్టుకుంది, ఈ నిద్ర మొహానికి ఇంకా సైట్ వచ్చినట్లు లేదు కదా అని మనసులో అనుకుని సరే పైకి లేగు అంటూ తన చేతిని ఆమె చేతికి అందించాడు విహాన్. అతని వైపు సీరియస్గా చూస్తూ అలా లెగిసే దానినే అయితే నీ తొక్కలో చెయ్యి నాకెందుకు, ఇక్కడ బోల్డ్ అన్ని చైర్లు టేబుల్స్ ఉన్నాయి కదా, వాటి సహాయం అడిగి లెగిసి చచ్చేదాన్ని కదా, ఇక్కడ లెగిసే పొజిషన్ లేదబ్బా, కొంచెం అర్థం చేసుకో అంది శశిక. దానితో తల కొట్టుకుంటూ దేవుడా, ఎలా సృష్టించావయ్యా బాబు ఇంత టిపికల్ అమ్మాయిని
అని మనసులోనే అనుకుంటూ కిందకి వంగి ఆమెని చేతుల్లోకి ఎత్తుకున్నాడు విహాన్. అతను అలా చేస్తాడు అని ముందుగానే ఊహించిన శశిక మనసులోనే సంబరపడిపోతూ నవ్వుతూ అతని మెడ చుట్టూ తన చేతులు వేసి, చెప్పింది వెంటనే అర్థం చేసుకున్నావు చూడు, యు ఆర్ సో స్వీట్ అంటూ చిన్నగా అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. దాంతో విహాన్ షాక్ అయితే గుండెల్లో నొప్పి రావడంతో గుండెలపై చెయ్యి వేసుకుని ఒక్కసారిగా నిల్చున్నదల్లా కుప్ప కూలిపోయింది రిషిక. షాకింగ్గా తన వైపు చూస్తున్న విహాన్ని కొంచెం ఇబ్బందిగా చూస్తూ, సారీ, ఏదో ఎగ్జైట్మెంట్లో ముద్దు పెట్టేశాను. నేను ఇది కావాలని చేసింది కాదు, ఏమీ అనుకోకు అంటూ చిన్నగా చెప్పింది ఆమె. ఆ మాటకి చిన్నగా నవ్వుకుని, తింగర్ మొహమా, మొగుడికి ఎక్కడ ముద్దు పెట్టాలో కూడా తెలియదు, నువ్వెలా ఆడదానిలో పుట్టావే అంటూ కొంటిగా కొంచెం చిన్నగా అడిగాడు విహాన్. అతను అలా అనడంతో చిన్నగా సిగ్గుపడుతూ, నాకు తెలియకపోతేనే నేర్పించడానికి తమరున్నారు కదా అంది శశిక. ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ, ఏంటి నేనా? నాకు అంతగా ముచ్చటగా అనిపిస్తే స్విచ్ వేసి ఉన్న కరెంటు బోర్డులో అయినా వేలు పెడతాను, కానీ ముట్టుకుంటే షాక్ కొట్టే నీకు ముద్దు పెట్టడం నేర్పించి నా కొంపకి నేనే నిప్పెట్టుకోలేను. ఒక్కసారి తాళి కట్టినందుకే పట్టపగలు చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. అలాంటిది ముద్దు పెట్టడం, ముచ్చటగా మాట్లాడడం కూడా నేర్పించాను అంటే జీవితాంతం నేల నాకిపోవడం తప్ప నాకు జీవితం అంటూ లేకుండా పోతుంది. కాబట్టి అలాంటి సాహసాలు ఏమీ నేను చేయలేను. నువ్వు కూడా ఎక్కువగా ఊహించుకోకు అన్నాడు విహాన్. ఆ మాటతో కోపంగా ముక్కు పుటాలను ఎగరవేస్తూ, అంటే నువ్వు నేర్పించకపోతే నాకు ముద్దు పెట్టడం రాదు అనుకుంటున్నావా? అయితే ఇప్పుడు చూడు అంటూ ఒక్కసారిగా అతని పెదవులపై ముద్దు పెట్టేసింది శశిక. ఆ చర్యతో షాక్ అయిన విహాన్ చేతులు తన చేతుల్లో ఉన్న శశిక శరీరంపై గట్టిగా బిగుసుకున్నాయి. అది చూసిన రిషిక గుండె నొప్పి మరింత ఎక్కువైపోయింది. వెంటనే శశికని నరికి పోగులు పెట్టాలి అన్నంత కోపం వస్తూ ఉంది ఆమెకి. వారిద్దరికీ ఆమె కొంచెం దూరంలో ఉండడంతో, వీడియో తప్ప ఆడియో అదృష్టం ఆమెకి లేకపోవడంతో ఇంకా బ్రతికే ఉంది, కానీ పాపం లేకపోతే వారిద్దరూ భార్యాభర్తలు అని తెలిసిన మరుక్షణమే ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయి, ఏమో చిన్నగా అతని పన్ను ఆమె పెదవులో దిగడంతో స్పృహలోకి వచ్చి తొందరపాటుతో తను ఏం చేసిందో అర్థం కావడంతో అతని పెదవుల నుంచి తన పెదవులను వేరు చేసి, సారీ, ఏదో ఉక్రోషంతో ముద్దు పెట్టేశాను, ఏమీ అనుకోకు అంటూ తల వంచుకొని చెప్పింది శశిక. అలా చిన్నపిల్లలా తల వంచుకొని ఉన్న ఆమెను చూస్తూ ఉంటే విహాన్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. పర్వాలేదు, పెట్టుకున్నది నన్నే కదా, ఇంకెవరినైనా పెట్టుకుంటే ఫీల్ అవ్వాలి, కానీ నన్ను ముద్దు పెట్టుకుంటే నేను ఫీల్ అవ్వడం ఎందుకు? ఇలాంటి ముద్దుల కార్యక్రమాలు ఏమైనా ఉంటే మన కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వకముందే కానిచ్చేయి. తర్వాత పెట్టుకోవాలని ప్రయత్నించినా కూడా పక్కన నేను ఉండను కదా. ఆ తర్వాత అయ్యయ్యో అప్పుడు పెట్టుకోలేకపోయానే అని నువ్వు ఎంతగా ఫీల్ అయినా నేను నీ దగ్గరికి రాలేను, నువ్వు నా దగ్గరికి రాలేవు అన్నాడు విహాన్. అతను అలా అనడంతో కోపంగా అతని వైపు చూస్తూ, నీతో ఎంత ప్రేమగా ఉందామనుకున్నా కూడా ఏదో ఒకటి కెలికి మన మధ్య ఉన్న బంధం శాశ్వతం కాదు అని గుర్తు చేస్తూనే ఉంటావు కదా. అసలు నీ మనసులో నాపై ఉన్న ఫీలింగ్ ఏంటి అంటూ సీరియస్గా అడిగింది శశిక. వంకరగా నవ్వుతూ, అసలు ఏదైనా ఫీలింగ్ నా మనసులో నీపై ఉంటేనే కదా ఏంటి అని చెప్పడానికి. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు కూడా నా మీద ఫీలింగ్స్ పెంచుకోకుండా నాకు దూరంగా ఉంటేనే మంచిది. అలా కాకుండా ఇలాంటి పనులు చేసి నాకు దగ్గర అవ్వాలి అని ప్రయత్నిస్తే ఆ తర్వాత నువ్వే బాధపడతావు అంటూ చాలా సీరియస్గా చెప్పాడు విహాన్. అతను అలా చెప్పడంతో శశిక మనసు చాలా బాధపడింది. నువ్వు చెప్పింది నిజమే, ఇలా దగ్గరైతే చివరికి మిగిలేది బాధే. సో బాధపడే అవకాశాన్ని నా మనసుకి నేను ఎప్పుడు ఇవ్వదలుచుకోలేదు. ప్లీజ్ నన్ను కిందకి దించు అంటూ సీరియస్గా అంది ఆమె. ఎందుకు? పర్వాలేదు, నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేసినంత మాత్రాన
మనకి వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది అని కాదు కదా. సేమ్ అలానే నిన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టినంత మాత్రాన నాకు కూడా నీ మీద ప్రేమ ఏ మాత్రం కలగదు. ఈ విషయంలో నేను గ్యారంటీ ఇవ్వగలను అంటూ చెప్పాడు విహాన్. అవును సార్, మీకు కలగదు సార్, ఎందుకంటే మీవి రాతి హృదయాలు. అలాంటి రాళ్ళు కరుగుతాయి, వాటిలో ప్రేమ పుడుతుంది అనుకోవడం నా భ్రమ. మీరు నాకు దగ్గరగా ఉంటే నాలో ఉన్న ఈ భ్రమ ఇంకా పెరిగిపోయి పిచ్చిలా మారిపోతుంది. ఆ ప్రమాదం జరగకముందే నేను మీకు దూరంగా ఉండడం మంచిది. ప్లీజ్ కిందకి దించండి అంటూ చెప్పింది ఆమె. దాంతో కోపంగా ఆమె వైపు చూస్తూ, చెప్పినా వినకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? నీకు అంత సరదాగా ఉంటే అలా కుంటుకుంటేనే నడువు అంటూ ఆమెను కిందకి దించాడు విహాన్. నడుం చాలా నొప్పిగా ఉన్నా, నడవడానికి కాళ్ళు సహకరించకపోయినా సరే అతని సహాయం తీసుకోకూడదని చాలా గట్టిగా ఫిక్స్ అయిన శశిక అలానే కుంటుకుంటూ ముందుకు వెళుతూ ఉంది. వెనక నుంచి ఆమె వైపు చూసి, ఇలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా అనవసరం అని అసహనంగా ఫీల్ అవుతూ ఆమెని దాటుకుని ముందుకు వెళ్ళిపోయాడు విహాన్. అదంతా చూసిన రిషిక వారి మధ్య జరిగిన దాన్ని అపార్థం చేసుకుని శశిక విహాన్ వెంట పడుతూ ఉన్నా విహాన్ ఆమెని పట్టించుకోవడం లేదు అనుకుంటూ వారిద్దరిని ఇంకా ఇంకా దూరం చేయాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంది. సమయం 7 అవుతూ ఉండడంతో అనీషా వస్తుంది అని ఆమె కోసం ఎదురు చూస్తూ హాల్లో ఆమె చెప్పినట్లే షార్ట్ అండ్ స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకుని అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు వియాన్. 7 కాస్త 7:30 అయింది. అయినా కూడా ఆమె రాలేదు. అది చూసి తనకి భయపడి తోక ముడుచుకుని పారిపోయింది అని అపార్థం చేసుకున్న వియాన్ రిలాక్స్డ్గా సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాడు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అయింది. ఆ కాల్ చేసింది ఎవరు? అనీషా ప్లాన్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే.